తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. సో తిరుపతి గల్లీ గల్లీ ఏది కావాలన్నా జైన్ అడిగితే చెప్పేస్తాడు. నాకు అంత బాగా తిరుపతి ఐ నో ప్రాపర్లీ. ఓకే, బళ్ళారి ఆల్సో టు అన్ ఎక్స్టెంట్. కానీ తిరుపతితో అందరికి తెలియని అటాచ్మెంట్. టైటిల్ కూడా శ్రీనివాస్ మంగాపురం. టైటిల్ వెనక ఏమన్నా ఉందా స్టోరీ అసలుకి? సో ఇలాంటి ఒక టైటిల్ పెట్టడానికి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ మంగాపురం మెయిన్లీ దట్ ఈస్ ద రీజన్. బట్ సినిమాలో కూడా ఒక లింక్ ఉంటుంది, అది మీరు బట్ టైటిల్ అన్నప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్ అసలు? శ్రీనివాస్ మంగాపురం అంటే ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ టైటిల్ అండి. ఐ థింక్ ఇట్ హ్యాస్ లైక్ దట్ feel, and also I think it explains the movie. That's the story of these two people who have come together. So I think it's a good title. In case తాతగారు ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు చెప్పేవాళ్ళ డెఫినెట్ గా నా మూవీలో ఈ మూవీ రీమేక్ చేయి బాగుంటుంది, నువ్వు చేస్తే నేను చూడాలని ఉంది. Also for me I don't want to be honest. అంటే నేను ఇప్పుడు తాతగారి సినిమాలు కానీ బాబాయ్ సినిమాలు కానీ I don't want to touch them. అంటే నేను అది రీమేక్ చేస్తే they're already classics because they're good. ఇప్పుడు నేను వాటిని రీమేక్ చేసి I mean what will I add to that? So I'm not going to touch anything. Okay, let them be special. ఏదైనా సాంగ్ చేయాలని కూడా ఉండదు అంటే I feel like a song maybe I can try, but like movies and characters and all I'm never going to touch. డాన్స్ ఎక్కువ ఎవరి స్టైల్ ట్రై చేస్తారు అంటే తెలియకుండానే వచ్చేస్తుంది, మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు, జీన్స్ లోనే ఉంటది కాబట్టి. ఆ జీన్ ఇప్పుడు తాతగారిది ఒక స్టైల్, బాబాయ్ది ఒక స్టైల్, నాన్నగారిది ఒక స్టైల్, ముగ్గురిది మిక్స్ వచ్చేసిందా మీకు? లేకపోతే ఏమో యాక్చువల్లీ నేను ఎప్పుడు దాని గురించి ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ గెస్ ఐ ట్రై టు హ్యావ్ మై ఓన్ లైక్ స్టైల్. బట్ యా మేబీ అంటే రేపు మీరు చూసినప్పుడు మీరు చెప్పాలి నాకు మీకు ఎవరు స్టైల్ గుర్తొస్తుందని. మీ ఫ్రెండ్స్ డైరెక్టర్ చెప్తుంటారు కదా ఇప్పుడు దాకా అది ఏం చెప్పలేదు మరి, బట్ ఐ థింక్ ఇట్స్ మేబీ మై ఓన్ డిఫరెంట్ స్టైల్. అమ్మ తాతగారిది ఒక విగ్రహం ఆవిష్కరణ ఐ థింక్ ఫస్ట్ టైం అమ్మగారు మాట్లాడటం నేను చూసింది. అవును, వచ్చేటప్పుడు కూడా కార్లో ఆ రీల్ చూసుకుంటూ వచ్చాను. దాని గురించి నేను చాలా నవ్వుకున్నాను కూడా తర్వాత. నేను మమ్మీ చాలా నవ్వుకున్నాం ఆ స్పీచ్ గురించి. ఎందుకని? ఏమో అలా ఆట పట్టిస్తుంటా, ఎందుకు అలా మాట్లాడేవి ఏంటి స్టేజ్ మీద ఎక్కి. బట్ యా ఫస్ట్ టైం ఆమె మాట్లాడటం నేను చూసింది. ఫస్ట్ టైం కృష్ణ గారిని, రమేష్ గారిని జయకృష్ణలో చూడవచ్చు మీరు, స్క్రీన్ మీద కనిపిస్తుంది అది నిజంగానే అన్నారు. మేబీ ఉంటేనే కదా రియల్ లైఫ్ లో కూడా ఆమె చాలా అబ్జర్వ్ చేస్తేనే అది అన్నారేమన్న ఫీల్ అయితే నాకు కలిగింది. అలా తాతగారి నుంచి లేకపోతే నాన్నగారి నుంచి వచ్చిన ది బెస్ట్ క్వాలిటీస్ మీ లైఫ్ లో యూస్ఫుల్ అయినాయి, లేకపోతే ఈ క్వాలిటీస్ నేను ఫాలో అవుతున్నాను అనిపించిందంటే ఏమని చెప్తారు? సో I would say the main similarity which I've seen not only in Nanagaru or Tatagaru, but almost in my entire family in a way is we're all very calm. Ante sudden ga react ayipotam gaani, first you have to think and you have to like notice as okay ikkada idi jarigindi ladha problem idi lapothe idi ani, then you slowly, nothing is out of your control. Exactly. But at the end of the day like you can figure everything out and no problem is like bigger than like the solution. So I feel like that is the main thing నేను తాతగారి నుంచి కానీ నాన్నగారి నుంచి నేర్చుకుంది. వాళ్ళు ఎప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి అలా ఏం చేయరు. దే ఆర్ ఆల్వేస్ కామ్ అండ్ యూ థింక్ అండ్ యూ టేక్ ద నెక్స్ట్ స్టెప్. దట్ ఐ లైక్ ఐ ఆల్వేస్ ఫాలో దట్. ఆ క్వాలిటీ అందరికి ఉంది ఫ్యామిలీలో ఫ్రమ్ వాట్ ఐ హావ్ సీన్. అత్తలకి బాబాయ్కి ఫ్రమ్ వాట్ ఐ హావ్ సీన్ వేర్ ఆల్ లైక్ వెరీ కామ్ అండ్ కలెక్టెడ్ అండ్ అంటే అసలు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించి అప్పుడు we take the next step. కానీ లైఫ్లో మర్చిపోలేని అంటే ఆ ఇయర్ అంటే డెఫినెట్గా ఘట్టమనేని ఫ్యామిలీకి అంటే ఎంతవరకు అంటే మీరు అన్నట్లుగా ఫ్యామిలీ అంత ఎక్కువగా తీసుకోరు, డెఫినెట్గా కొంచెం ఆలోచిస్తారు నెక్స్ట్ డిసిషన్ కానీ లేకపోతే అని చెప్పారు కాబట్టి. బట్ ఘట్టమనేని ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆ ఇయర్ని ఇప్పుడు దాకా మర్చిపోలేదు. నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ, విజయ నిర్మల గారు, అందరూ ఒకే ఇయర్లో పోయినప్పుడు చాలా కష్టంగా అనిపించింది. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో కూడా అది సిచ్యువేషన్ గుర్తు చేసుకొని కంట్రోల్ చేసుకోలేకపోయారు ఎమోషన్ని. ఆ టైంలో ఎవరు మీకు అంత ధైర్యాన్ని ఇచ్చింది? ఐ ఫీల్ లైక్ ఇన్ మెనీ వేస్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ ఆ టైంలో వీ వర్ ఆల్ ట్రయింగ్ టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ విత్ ఇన్. ఎందుకంటే అందరం వీ వర్ ఆల్ బిట్ ఇంకా
సో మెనీ like losses, so many like downfalls in a row. Kabatti we'd all try to come together, but also I guess in a way we all had our individual అంటే కొంచెం battles ఉంటాయి కదా internally. ఇప్పుడు మీరు నన్ను పర్సనల్లీ అడిగితే మాత్రం మై మదర్. సో నేను, మా మదర్, మా సిస్టర్ ఇంకా మాట్లాడుకోవటం ఇంకా లైక్ రాత్రులు మొత్తం నెక్స్ట్ అసలు లైఫ్ ఏంటి, అలా ఏం చేయాలి అని. బట్ ఐ వుడ్ సే లైక్ మై మదర్ హెల్ప్ మీ అలాట్. ఓకే, అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఆ టైంలో. ఆ టైం ఓకే, ఎందుకంటే నాన్నగారు చనిపోయినప్పుడు బాబాయ్ క్వారంటైన్లో ఉన్నారు. ఐ థింక్ కరోనా రాకూడదు. చెప్పాలంటే ఫాదర్ ఫిగర్ నాన్న బాబాయ్కి, ఎందుకంటే ఈ ఏజ్ గ్యాప్ ఒకటి బాబాయ్ కంట్రోల్ చేసుకోలేకపోయారని విన్నాను నేను. బట్ అంటే ఇంకా లైఫ్ ఇంకా మూవ్ ఆన్ ఫ్రమ్ దాట్.